So today we will discuss the concept of modularization techniques. So first of all, what is modularization? Modularization um, modularization means breaking breaking down a program breaking down a program into different into different um, different parts, executing them and combining the results So this is the concept of modularization. ఒక సింపుల్ డే టు డే ఎగ్జాంపుల్ ఏంటంటే, సపోజ్ మనము ఒక లెట్స్ సే సమ్ 20 మెంబర్స్ కి ఒక లంచ్ ప్రిపేర్ చేయాలనుకోండి. సో వీ డూ దట్ ఇన్ డిఫరెంట్ స్టెప్స్, డిఫరెంట్ పార్ట్స్. ఒక రోజు వెళ్ళి మనం గ్రోసరీస్ అవన్నీ తెచ్చుకుంటాము, వెజిటబుల్స్ గ్రోసరీస్. ఆ నెక్స్ట్ డే కొంచెం మసాలాస్ అవన్నీ ప్రిపేర్ చేసుకుంటాము. ఆ నెక్స్ట్ డే కొంచెం వెజిటబుల్స్ అవన్నీ కట్ చేసుకుంటాము. ఆ ఫోర్త్ డే యాక్చువల్ డే, then we will start to cook and prepare, right? So that means 4 days we are doing small things. So this is nothing but modularization. And so ఈ modularization techniques లో we have um, we have different things like include programs include programs include programs function modules and third one is subroutines. So all of these comes under the modularization techniques. So include programs, function modules, subroutines. All of these three comes under the modularization techniques. So let's see how we can discuss these concepts, right? So first we will take the include programs. So till now, whatever the programs we discussed, they are executable programs, right? So when we are trying to create the program in SE38, our server is working, right? Yes, working. Okay. నేను చేశాను మళ్ళా. Okay. Same password? సేమ్ మేడం, నేను ఎక్స్టెండ్ చేశాను. Okay. So till now we discussed executable programs, right? So like for example, suppose why this is not moving? Okay. So for example, suppose this is the executable program. So this is an executable program. And in an executable program, we can have executable program. And in one executable program, we can have many includes. We can have many includes. We can have many includes. So that means we can include many include programs in one executable program. So this is the include program 1, this is the include program 2, and this is the include program 3. Right? Okay. Means direct we can append డైరెక్ట్ గా మనం ఇంక్లూడ్ ప్రోగ్రామ్ ని డైరెక్ట్ గా ఒక ఎగ్జిక్యూటిబుల్ ప్రోగ్రామ్ లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు అన్నమాట, యాడ్ చేయొచ్చు. సో అలా కస్టమ్ ప్రోగ్రామ్ లో మనము ఎన్ని ఇంక్లూడ్ ప్రోగ్రామ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. స్టాండర్డ్ ప్రోగ్రామ్ లో మనం ఏం చేయలేము. ఇట్ విల్ నాట్ అలౌ us to do anything. అది స్ట్రక్చర్ కిందకి వస్తుంది కదా. స్టాండర్డ్ అయితే స్టాండర్డ్ టేబుల్లో మనము ఇంక్లూడ్ చేయొచ్చు, రైట్? ఏది స్ట్రక్చర్ ని ఇంక్లూడ్ చేయొచ్చు, అది వేరు. అది టేబుల్స్ కాన్సెప్ట్ వేరు. ఇది ప్రోగ్రామ్స్. ఇప్పుడు మనం మాట్లాడేది ప్రోగ్రామ్స్ గురించి. ఒక కస్టమ్ ప్రోగ్రామ్ లో మనము
ఇంక్లూడ్ 1, ఇంక్లూడ్ 2, ఇంక్లూడ్ 3 అలా ఎన్ని ఇంక్లూడ్ ప్రోగ్రామ్స్ బేసిక్గా ఇంక్లూడ్ ప్రోగ్రామ్ 1, ఇంక్లూడ్ ప్రోగ్రామ్ 2, ఇంక్లూడ్ ప్రోగ్రామ్ 3, రైట్? సో అలా ఎన్ని ఇంక్లూడ్ ప్రోగ్రామ్స్ అయినా మనము డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్ వీ క్యాన్ యూజ్. సపోజ్ ఇంకొక ప్రోగ్రామ్ ఉంది, సో ఇది ప్రోగ్రామ్ 2 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ ప్రోగ్రామ్ 2లో ఈ ఇంక్లూడ్ ప్రోగ్రామ్స్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వీ క్యాన్ మేడం. రీయూజ్ దెమ్. సపోజ్ ఇది మన ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్ 2, ఇది ఇంకో ప్రోగ్రామ్, ఇదేమో ప్రోగ్రామ్ 1, రైట్? ఇది ప్రోగ్రామ్ 1, ఇది ప్రోగ్రామ్ 2. సో ఈ ఇంక్లూడ్ ప్రోగ్రామ్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇంక్లూడ్ ప్రోగ్రామ్స్ ఆర్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్, రైట్? సో సేమ్ ఇంక్లూడ్ ప్రోగ్రామ్ని ఇక్కడ సేమ్ ఇంక్లూడ్ ప్రోగ్రామ్ని మనము ఎన్ని ప్రోగ్రామ్స్లో అయినా వాడుకోవచ్చు. సో ఈ ఇంక్లూడ్ ప్రోగ్రామ్ని ఈ 2 ప్రోగ్రామ్స్లో వాడుతున్నాము, ఈ ఇంక్లూడ్ 2 ప్రోగ్రామ్ని ఈ 2 ప్రోగ్రామ్స్లో వాడుతున్నాము, రైట్? సో రీయూజబిలిటీ కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు ఈ ఇంక్లూడ్ ప్రోగ్రామ్ 1ని మనము ఎన్ని ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్స్లో అయినా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకు? అసలు ఇంక్లూడ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? జస్ట్ సెట్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ అంతే. సో అంటే అది ఒక బ్లాక్ లాగా అనమాట. ఇది ఒక బ్లాక్ ఆఫ్ కోడ్. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ని మీరు ఎన్ని ప్రోగ్రామ్స్లో అయినా డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ఎన్ని ప్రోగ్రామ్స్లో అయినా మీరు వాడుకోవచ్చు. సో ఇదే బ్లాక్ ఆఫ్ కోడ్ని మీరు ఇక్కడ కూడా వాడుతున్నాము. అలాగే ఈ ఇంక్లూడ్ ప్రోగ్రామ్ 2 బ్లాక్ని ఇక్కడ కూడా వాడుతున్నాం డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్. సో అంటే ఏంటి? రీయూజబిలిటీ కాన్సెప్ట్, రైట్? ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్ అనేసరికి ఏమొస్తుంది మేడం? ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్ని మనము వేరే వాటిల్లో మనం ఏమీ పెట్టలేము. సపోజ్ ఇప్పుడు ఈ ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే ఇది లైక్ ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్ ఇస్ లైక్ పేరెంట్, టాప్ లెవెల్లో ఉంటుంది. ఇంక్లూడ్ ప్రోగ్రామ్స్ ఆర్ లైక్ చిల్డ్రన్, బాటమ్ లెవెల్లో ఉంటాయి. ఒక పేరెంట్ కింద ఈ చిల్డ్రన్ని పెట్టచ్చు. అంటే ఇది టాప్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్స్ ఆర్ ఎట్ టాప్ లెవెల్, ఇంక్లూడ్ ప్రోగ్రామ్స్ ఆర్ ఎట్ బాటమ్ లెవెల్, రైట్? అంటే అందులో కూడా కోడ్ ఉంటుంది కదా కంప్లీట్? ఇందులో కూడా కోడే, ఇందులో కూడా కోడే. అండ్ ఈ మొత్తంలో ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్ లో కూడా కోడే. ఇప్పుడు ఇలా ఒక బ్లాక్ లాగా మనం క్రియేట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఈ బ్లాక్ ని మీరు వేరే ఎక్కడైనా వాడుకోవచ్చు. సపోజ్ ఇక్కడ కూడా వాడుతున్నారు, ఈ ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్ లో కూడా వాడుతున్నారు ఈ బ్లాక్ ని. అలాగే ఇంకొక ప్రోగ్రామ్ లో సేమ్ ఇలాంటి ఫంక్షనాలిటీని మీకు కావాలంటే ఈ బ్లాక్ నే తీసుకెళ్ళి అక్కడ కూడా వాడుకోవచ్చు. మీకు అర్థమవుతుందా కాన్సెప్ట్? ప్రోగ్రామ్స్ లో యూజ్ చేయొచ్చు మేడం, లేకపోతే కస్టమ్ ప్రోగ్రామ్స్ స్టాండర్డ్ లో మాత్రం ఏం పెట్టలేము మనం. స్టాండర్డ్ లో ఏం పెట్టలేము మనం. ఇప్పుడు మనము యాడ్ చేయలేము. స్టాండర్డ్ ప్రోగ్రామ్ లో మనం ఇంక్లూడ్ ని యాడ్ చేయలేము. ఓకే, ఓన్లీ ఇదంతా కస్టమ్ ప్రోగ్రామ్స్. ఓకే. సో ఇప్పుడు మనము we will see how to create one include program. So let's go to SE38. సో ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్ అయినా ఇంక్లూడ్ ప్రోగ్రామ్ అయినా ఏదైనా కానీ మనం SE38 లోనే క్రియేట్ చేయాలి. సో లెట్ us నేమ్ అవర్ ZRY కింద నుంచి వస్తుంది. ZRY కింద నుంచి వస్తుంది. Y గాని Z గాని స్టార్ట్ చేయాలి నేమ్. తర్వాత ఇక్కడ INC1 అని పెడుతున్నా. మన ఇంక్లూడ్ ప్రోగ్రామ్ పేరు YZINC1. దిస్ ఈస్ అవర్ నేమ్ ఆఫ్ అవర్ ఇంక్లూడ్ ప్రోగ్రామ్. Select the create button. So this is our include program. తర్వాత ఇక్కడ అట్రిబ్యూట్స్ లో మనము ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్ అని సెలెక్ట్ చేసుకుంటాము. కానీ రైట్ నౌ వీ వాంట్ టు క్రియేట్ ఇంక్లూడ్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు వీ హ్యావ్ టు సెలెక్ట్ ద సెకండ్ ఆప్షన్, రైట్? ఇంక్లూడ్ ప్రోగ్రామ్. సో సేవ్ ఇట్. Package, let us give our package and
సేవ్ ఇట్ అండ్ కంటిన్యూ. ఇంకొక మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్లో ఫస్ట్ లైన్ ఆఫ్ కోడ్ డిఫాల్ట్గా వచ్చింది రిపోర్ట్ అండ్ దెన్ ప్రోగ్రామ్ నేమ్ అని. డిఫాల్ట్ లైన్ ఫస్ట్ లైన్ ఆటోమేటిక్గా ఉంటుంది ఎగ్జిక్యూటబుల్ అవును ప్రోగ్రామ్లో. కరెక్ట్. కానీ ఇంక్లూడ్ అవునవును ప్రోగ్రామ్లో ఉండదు అది. అవును మేడం కరెక్ట్. రిపోర్ట్ ఉంటుంది. అవును రిపోర్ట్ ఎస్ అండ్ కరెక్ట్. దెన్ నేమ్ ఉంటుంది, రైట్? కరెక్ట్. ప్రోగ్రామ్ నేమ్ ఉంటుంది. ఇక్కడ ఏంటి రిపోర్ట్ వైజెడ్ INC1 అని ఉండేది ఫస్ట్ లైన్ ఇక్కడ. కానీ అవునవును కరెక్ట్ ఇంక్లూడ్ మేడం. ప్రోగ్రామ్స్ లో అది ఉండదు. అది ఇంకొక మెయిన్ డిఫరెన్స్. సో ఓకే. ఇప్పుడు మనము ఇంక్లూడ్ ప్రోగ్రామ్స్ లో ఏంటి, ఓన్లీ డిక్లరేషన్స్ ఉండొచ్చు, రైట్? ఓన్లీ కోడ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సమ్ కోడ్ అండ్ సమ్ డిక్లరేషన్స్ ఏవైనా ఉండొచ్చు అనమాట బేసిక్గా ఇంక్లూడ్ ప్రోగ్రాంలో. ఇక్కడ నేను ఓన్లీ డిక్లరేషన్సే పెడుతున్నా. సో ఇప్పుడు పారామీటర్స్ అని ఒక కీవర్డ్ తీసుకున్నాను. నెంబర్ వన్ ఇట్ ఈస్ ఆఫ్ టైప్ I ఫర్ ఇంటీజర్. నెంబర్ 2 ఇట్ ఈస్ ఆల్సో ఆఫ్ టైప్ I ఫర్ ఇంటీజర్. అండ్ దెన్ డేటాలో రిజల్ట్ అని ఒక ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నా. రిజల్ట్ ఇట్ ఈస్ ఆఫ్ టైప్ ఇట్ ఈస్ ఆఫ్ టైప్ రిజల్ట్ టైప్ ఈస్ ఆల్సో I ఫర్ ఇంటీజర్, రైట్? సో డేటా ఇక్కడ అంటే ఏంటి, మనకి ఇక్కడ యాక్చువల్గా మనం డిఫైన్ చేసేది కదా మేడం. డేటా అంటే మనం లోకల్గా యూజ్ చేసుకునే ఫీల్డ్స్కి డేటా అని పెడతాము, రైట్? పారామీటర్స్ అంటే యూజర్ ఏమైనా ఇన్పుట్స్ ఇవ్వాలంటే అవుట్పుట్ సెలెక్షన్ కోసం స్క్రీన్లో డేటా అన్నట్టు, అవుట్పుట్ కోసం అన్నట్ట డేటా రిజల్ట్. డేటా అనేది మనం లోకల్గా ఏదన్నా ఫీల్డ్ కావాలంటే మనము ప్రోగ్రాంలో ఏదన్నా మనం ఫీల్డ్ని వాడుకుంటాము అనుకుంటే అలాంటి ఫీల్డ్స్ని మనము డేటా అనే కీవర్డ్తో డిఫైన్ చేస్తాము, రైట్? సో ఓకే. ఇక్కడ మన ఇంక్లూడ్ ప్రోగ్రాంలో ఏంటి, ఓన్లీ సమ్ డిక్లరేషన్స్ ఉంటున్నాయి ఇప్పుడు నాకు. సో మన ఇంక్లూడ్ ప్రోగ్రాము ఇన్యాక్టివ్ స్టేట్లో ఉంది. లెట్ మీ యాక్టివేట్ అవర్ ఇంక్లూడ్ ప్రోగ్రామ్. సో యాక్టివ్ అయిపోయింది. ఈ ఇంక్లూడ్ ప్రోగ్రామ్ నేమ్ కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకొని ఇప్పుడు ఈ ఇంక్లూడ్ ప్రోగ్రామ్ని నేను ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రాంలో యూజ్ చేసుకుంటాను, రైట్? సో లెట్స్ గో బ్యాక్. లెట్ us try to create another executable program. సో దీని నేమ్ నేను exe అని ఇస్తాను, ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్ కాబట్టి. సో లెట్ us select the create button. సో దిస్ ఈజ్ అవర్, నేను ఊరికే రాస్తాను, we will use the include program here, రైట్? ఊరికే అలా పెడుతున్నా సమ్ డిస్క్రిప్షన్. సో ఇక్కడ మనం ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్ కాబట్టి టైప్ దగ్గర ఏం తీసుకోవాలి, వీ హ్యావ్ టు సెలెక్ట్ ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్ అండ్ సేవ్ ఇట్. అండ్ దిస్ ఈజ్ అవర్ ప్యాకేజ్ నేమ్. సేవ్ ఇట్ అండ్ కంటిన్యూ. సో మన ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్ కాబట్టి ఇలా వచ్చింది రిపోర్ట్ అండ్ దెన్ దిస్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద అవర్ ప్రోగ్రామ్, రైట్? సో ఇప్పుడు నేను ఆ ఇంక్లూడ్ ప్రోగ్రామ్ని ఇక్కడ నేను వాడుకోవాలి. సో దానికి ఏం చేయాలి, ఇంక్లూడ్ ఇస్ ద కీవర్డ్. ఇంక్లూడ్ అండ్ దెన్ ఆ ప్రోగ్రామ్ నేమ్ ఇవ్వటమే. అప్పుడు ఏంటి, ఆటోమేటిక్గా ఇంక్లూడ్ ప్రోగ్రాంలో ఉన్నాయన్నీ దీంట్లో ఉన్నట్టే ఇప్పుడు నాకు, రైట్? ఇప్పుడు నేను డైరెక్ట్గా ఏమిస్తాను, డేటా రిజల్ట్ ఈక్వల్ టు num1 స్టార్ num2 అంటే మల్టిప్లై చేస్తున్నాను. బేసిక్గా 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తున్నాను. తర్వాత డిస్ప్లే చేస్తాను ప్రోడక్ట్ ఆఫ్ ద గివెన్ 2 నెంబర్స్ ఈజ్ ప్రోడక్ట్ ఆఫ్ ద గివెన్ 2 నెంబర్స్ ఈజ్ రిజల్ట్. నా అవుట్పుట్ రిజల్ట్ లోకి వస్తుంది. సో ఐఎమ్ గివింగ్ సమ్ కలర్, రైట్? సో ఇప్పుడు నేను నా ప్రోగ్రామ్ని యాక్టివేట్ చేస్తాను. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఇక్కడ చూస్తే మీకు డిక్లరేషన్స్ ఎక్కడన్నా కనిపిస్తున్నాయా ప్రోగ్రాంలో? డిక్లరేషన్స్ ఎక్కడ ఉన్నాయి, ఈ ఇంక్లూడ్ ప్రోగ్రాంలో ఉన్నాయి. సో ఇప్పుడు ఇది ఈ ఇంక్లూడ్ ప్రోగ్రామ్ని మీరు డబుల్ క్లిక్ చేశారనుకోండి, సో ఆ ఇంక్లూడ్ ప్రోగ్రాంలోకి వెళ్తుంది.
సో ఇక్కడ ఉన్నాయి నా డిక్లరేషన్స్ అన్ని. ఇక్కడ నేను ఎగ్జిక్యూటిబుల్ ప్రోగ్రామ్ లో ఏంటి డైరెక్ట్ గా వాడేసుకుంటున్నాను అవన్నీ. ఆ డిక్లరేషన్స్ లో ఉన్న ఫీల్డ్స్ అన్ని నేను డైరెక్ట్ వాడుకుంటున్నాను. రిజల్ట్ ఈక్వల్ టు num1 స్టార్ num2. సో ప్రోడక్ట్ ఆఫ్ ద టూ గివెన్ నెంబర్స్ ఈస్ అని డిస్ప్లే చేస్తున్నాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం ఈ ప్రోగ్రామ్ ని. సో ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ సమ్ టూ నెంబర్స్. సో 50,7 57. 350. సో అవుట్పుట్ ఈస్ product of the two given number is 350. సో లెట్స్ సే నాకు ఇంకొక రిక్వైర్మెంట్ ఉంది. ఏంటి? ఎడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ నాకు ఇంకొక ప్రోగ్రామ్ రాయాలి నేను. ఫర్ ఎగ్జాంపుల్ 2 నెంబర్స్ ఎడిషన్ రాయాలనుకోండి. అప్పుడు Result is ఈ సేమ్ ఇంక్లూడ్ ప్రోగ్రామ్ నేను 1 దాంట్లో plus కూడా num2. యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకొని ఇక్కడ ఏం రాస్తాను? రిజల్ట్ ఈక్వల్ టు num1 ప్లస్ num1 plus num2 అని రాస్తాను. ఇక్కడ రైట్ స్టేట్మెంట్ లో ఎడిషన్ ఆఫ్ ద టూ గివెన్ నెంబర్స్ ఈస్ అని మళ్ళీ డిస్ప్లే పెట్టుకుంటాను. రిజల్ట్. అలాగే ఇంకొక రిక్వైర్మెంట్ సబ్ట్రాక్షన్ ఆఫ్ టూ నెంబర్స్ అనుకోండి. దాంట్లో కూడా నేను సేమ్ ఇంక్లూడ్ ప్రోగ్రామ్ ని నేను వాడుకోవచ్చు. అంటే ఏంటి? ఇప్పుడు ఈ దీంట్లో ఉన్న పీస్ ఆఫ్ కోడ్ రీయూజ్ చేస్తున్నాం అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. రైట్? దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సపోజ్ మీరు నేను సేమ్ ప్రాజెక్ట్ లో పనిచేస్తున్నాం అనుకోండి. పనిచేస్తుంటే సపోజ్ మీరు ఒక రిపోర్ట్ ప్రోగ్రాము, నేను ఒక రిపోర్ట్ ప్రోగ్రాము, రైట్? అయితే అప్పుడు మీ రిపోర్ట్ ప్రోగ్రామ్ లో నా రిపోర్ట్ ప్రోగ్రామ్ లో సమ్ 70% కామన్ ఫంక్షనాలిటీ ఉందనుకోండి. ఆ 70% కామన్ ఫంక్షనాలిటీకి లెట్స్ సే సమ్ డిక్లరేషన్స్ కామన్ గా ఉన్నాయి అనుకోండి. అప్పుడు ఆ కామన్ గా ఉన్న డిక్లరేషన్స్ అన్ని ఒక ఇంక్లూడ్ ప్రోగ్రామ్ లో పెట్టేయచ్చు. పెట్టేసి సపోజ్ మీరు ఒక ఇంక్లూడ్ ప్రోగ్రామ్ క్రియేట్ చేశారనుకోండి. ఆ కామన్ గా ఉన్న డిక్లరేషన్స్ అన్ని మీరు ఒక ఇంక్లూడ్ ప్రోగ్రామ్ లో పెట్టారనుకోండి. సో ఆ సేమ్ ఇంక్లూడ్ నేను వాడుకోవచ్చు నా ప్రోగ్రామ్ లో. సేమ్ ఇంక్లూడ్ ని నేను కూడా యూజ్ చేయొచ్చు. రైట్? సో అంటే ఏంటి? రీయూజబిలిటీ. నేను మళ్ళా డిఫైన్ చేసుకోకుండా ఒకసారి ఆల్రెడీ ఉన్నదాన్ని నేను ఐఎమ్ ట్రైంగ్ టు యూజ్ ఇట్, అండ్ ఇంకా నాకు వేరే కావాల్సినవి నేను డిఫైన్ చేసుకోవచ్చు. రైట్? సో కామన్ ఇప్పుడు ఒక రిపోర్ట్ వర్క్ ఇప్పుడు MB52 ఉంది మేడం. స్టాక్ రిపోర్ట్ అది. MB51 అంటే మెటీరియల్ డేటా లిస్ట్ కానీ ఇట్లాంటి కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. MM60 అంటే మెటీరియల్ లిస్ట్ కానీ, ME2M అంటే పర్చేస్ ఆర్డర్ బై మెటీరియల్ అనే లిస్ట్ కానీ, METL PO బై వెండర్ అని, ఇవన్నీ రిపోర్ట్స్ కిందకి వస్తాయి. ఇప్పుడు ఆ రిపోర్ట్ చాలా ఫీల్డ్స్ ఉంటాయి మీరు అన్నట్టు రిపోర్ట్. ఆ ఇంక్లూడ్ అప్పుడు MB52 అని నేను డిక్లేర్ చేస్తే మళ్ళా అదన్నీ కాదు, ఆటోమేటిక్ గా ఒకటి పేరు అవుతుంది కానీ ఫీల్డ్స్ అని కావు కదా. మీరు ZMB52 అని కాపీ చేసుకుంటేనా? కాపీ చేసుకుంటే మీరు టీ కోడ్ ని కాపీ చేయలేరు. దాని వెనకమాల ఉన్న బిహైండ్ లో ఉన్న ప్రోగ్రామ్ ని కాపీ చేసుకోవాలి. ఇప్పుడు టీ కోడ్ అంటే ఏంటి? టీ కోడ్ వెనకమాల ఒక ప్రోగ్రామ్ ఉంటది. ఆ ప్రోగ్రామ్ ని అనేది ఒక టీ కోడ్. బట్ ఆ టీ కోడ్ కి అసోసియేటెడ్ ఒక ప్రోగ్రామ్ ఉంటది. ఆ ప్రోగ్రామ్ ని మీరు కాపీ చేసుకోవాలి. F1 కి వెళ్తే మనకు ప్రోగ్రామ్ నేమ్ వస్తుంది. అది రైట్. సో ఇప్పుడు అంటే మీరు అవన్నీ ఆలోచించకండి, అంటే మీకు కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు జస్ట్ మీరేంటి, ఒక ఇంక్లూడ్ ప్రోగ్రామ్ అంటే కాన్సెప్ట్ మీకు అర్థమైందా? ఇంక్లూడ్ ప్రోగ్రామ్ అంటే ఏం లేదు, ఒక కోడ్ ఉంటుంది. ఒక ఇంక్లూడ్ ప్రోగ్రామ్ లో ఒక పీస్ ఆఫ్ కోడ్ ఉంటుంది. రైట్? ఫ్యూ లైన్స్ ఆఫ్ ఎగ్జిక్యూటబుల్ లైన్స్ ఉంటాయి. ఆ కోడ్ ని, ఆ బ్లాక్ ని మీరు రీయూజ్ చేసుకోవచ్చు నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ లో. రైట్? నేను మీకు ఎగ్జాంపుల్ కి ఒక స్టాండర్డ్ ప్రోగ్రామ్ ని చూపిస్తా. ఈ స్టాండర్డ్ ప్రోగ్రామ్ లో సారీ, ఎందుకు క్రియేట్ కొడుతున్నాను నేను డిస్ప్లే. సో ఈ స్టాండర్డ్ ప్రోగ్రామ్ లో మీరు చూస్తే మీకు అన్ని ఇంక్లూడ్సే కనిపిస్తాయి. ఇదిగో చూడండి.
ఇదొక ఇంక్లూడ్, ఉమ్. రైట్? ఇదొక ఇంక్లూడ్, ఇదొక ఓకే ఇంక్లూడ్. అన్ని అమ్మమ్మ ఇంక్లూడ్సే ఉంటాయి. ఇన్ని ఒక్కొక్క ఇంక్లూడ్సా మేడం? ఒక్కొక్క ఇంక్లూడ్ లో ఒక్కొక్క కోడ్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఓకే. ఇంక్లూడ్, ఇప్పుడు ఈ దీన్ని ఇలా ఇంక్లూడ్ గా పెట్టడం వల్ల యూజ్ ఏంటి చెప్పండి? దాన్ని మనం చాలా చాలా ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్స్ లో వాడుకోవచ్చు. కరెక్ట్. సపోజ్ ఈ ఇంక్లూడ్ లో ఉన్న, ఈ ఇంక్లూడ్ లో ఏముందో చూద్దాం. ఇంక్లూడ్ ఓపెన్ చేసాం అనుకోండి, స్కిల్స్ ఉంటాయి, దీంట్లో స్కిల్స్ ఏదో అదే. దీంట్లో ఏదో కోడ్ ఉంది, రైట్? సో సపోజ్ ఫర్ అసెంబ్లీ. ఎగ్జాంపుల్ ఇదే కోడ్ మీకు వేరే ఇంకొక ప్రోగ్రామ్ లో వాడుకోవాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు మీరేంటి, ఈ ఇంక్లూడ్ నే మీరు మీ కస్టమ్ ప్రోగ్రామ్ లో ఇలా డైరెక్ట్ గా పెట్టేసుకోవచ్చు. కస్టమ్ ప్రోగ్రామ్ లో పెట్టుకోవచ్చా మేడం ఇంక్లూడ్? కస్టమ్ ప్రోగ్రామ్ లో మీరు ఇంక్లూడ్ ని తీసుకెళ్లి ఇలా ఈ లైన్ కాపీ చేసేసి అక్కడ పేస్ట్ చేయటమే. అప్పుడేంటి, ఇంక్లూడ్ ప్రోగ్రామ్ లో ఉన్న కోడ్ మొత్తం మీ కస్టమ్ ప్రోగ్రామ్ లో కూడా వచ్చేస్తుంది. కస్టమ్ ప్రోగ్రామ్ లో మీరు చేయలేమన్నారు కదా మేడం? అంటే ఆ, కాకపోతే యూజ్ చేసుకోవచ్చు, ఉన్నది ఉన్నట్టు యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే దీనికి చేంజెస్ ఏం చేయలేము. అది ఇప్పుడు ఇది ఓహో. స్టాండర్డ్ ఇంక్లూడ్ ఓకే. కదా. సో ఈ అర్థమవుతుంది మీకు, స్టాండర్డ్ ఇంక్లూడ్. ఇది స్టాండర్డ్ ఓకే ఇంక్లూడ్. ఓకే. దీన్ని ఉన్నది ఉన్నట్టు మీరు వాడుకోవచ్చు మీ కస్టమ్ ప్రోగ్రామ్ లో కావాలంటే. కస్టమ్ ప్రోగ్రామ్ కా- లో వాడుకోవచ్చు. Yes, correct. కాకపోతే మీరు దీన్ని కస్టమ్ ప్రోగ్రామ్ లో పెట్టుకున్నా కూడా దీన్ని మీరు చేంజ్ ఏం చేయలేరు. ఆహా. ఓకే 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 ఓకే. దాన్ని ఇప్పుడు మన ఉన్నది దాంట్లో ఉన్నట్టు మీరు యూజ్ కూడా ఏం చేసుకోవచ్చు. చేయలేదు. ఇప్పుడు మనం జెడ్ అది క్రియేట్ చేసిన అప్పుడు దానిలో ఇది ఒకవేళ వస్తుంది. ఒకవేళ మీరు దీంట్లో కొన్ని చేంజెస్ ఏదైనా కావాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఈ ఇంక్లూడ్ ప్రోగ్రామ్ ని వేరే ఇంక్లూడ్ ప్రోగ్రామ్ లో కాపీ చేసుకోవాలి. కస్టమ్ ఇంక్లూడ్ ప్రోగ్రామ్ లోకి కాపీ చేసుకోవాలి. కాపీ ZMF అన్నట్టుగా. చేసుకొని జెడ్ వస్తుంది. అప్పుడు ముందు ZMF 02DBET లేదా వై కానీ జెడ్ కానీ ముందు పెట్టుకొని వేరే కస్టమ్ దాంట్లో కాపీ చేసుకొని అప్పుడు మీరు చేంజెస్ చేసుకోవచ్చు కావాలంటే. మ్మ్. కానీ జెడ్ అని పెట్టినప్పుడు మళ్ళీ ఏ ఫీల్డ్స్ రావు కదా మేడం? వస్తాయి. ఇప్పుడు సపోజ్ ఇది ఒక ఇంక్లూడ్ ప్రోగ్రామ్ కదా. సో దీన్ని మీరు వస్తాయి కస్టమ్ Z పెట్టి. SE38 లోకి వెళ్ళండి. ఇది మీ ఇంక్లూడ్ ప్రోగ్రామ్, రైట్? అవును, ఇది నార్మల్ ఇది వస్తుంది. ఇంక్లూడ్ ప్రోగ్రాము. దీన్ని మీరు అవును. కాపీ చేస్తారు. ఓహో, కాపీ యాజ్. ఓకే ఓకే ఓకే. కాపీ, రైట్? సో మీ అదే టార్గెట్ అదే. ప్రోగ్రామ్ పేరేమిటి, జెడ్ ఓకే పెట్టుకుంటారు. ఓకే. అంటే కాపీ అన్నారు మొత్తం అనుకోండి, కాపీ అవుతుంది. ఓకే ఓకే ఓకే. దాంట్లో ఓకే ఉన్నదంతా దీంట్లో కాపీ అయిపోద్ది. ఓకే ఓకే. కాపీ యాజ్ కాపీ అని అయిపోయి కొట్టేస్తే అప్పుడు మీకు కావాల్సిన చేంజెస్ మీరు చేసుకోవచ్చు. ఓకే ఓకే ఓకే. మీరు ఓకే నాకు వేరే చేంజెస్ అవసరం లేదు, నాకు ఇది ఉన్నది ఉన్నట్టుగా నాకు వాడుకుంటాను అంటే అప్పుడు దీన్ని డైరెక్ట్ గా తీసుకెళ్లి ఈ లైన్ ఇలా కాపీ పేస్ట్ చేసి మీ కస్టమ్ ప్రోగ్రామ్ లో పెట్టుకోవటమే. ఓహో, ఓకే. రెండు మీకు రకాలుగా అర్థమవుతుంది కదా, రెండు రకాలుగా చేసుకోవచ్చు. మీరు చేసుకో. మీరు ఇది ఉన్నది ఉన్నట్టుగా ఫంక్షనాలిటీ కావాలంటే తీసుకొచ్చి మనం యూజ్ కస్టమర్ చేసుకోవచ్చు. పెట్టుకోవచ్చు. లేదా మీకు దీంట్లో చేంజెస్ కావాలి అంటే అప్పుడు మీరు దీన్ని ఒక కస్టమ్ దాంట్లో కాపీ చేసుకొని అప్పుడు ఆ కస్టమ్ దాంట్లో మీకు కావాల్సిన చేంజెస్ చేసుకోవచ్చు. ఓకే సో అందుకని ఇలా ఇంక్లూడ్స్, ఇప్పుడు మీరు ఏ స్టాండర్డ్ ప్రోగ్రామ్ ఓపెన్ చేసినా మీకు యూ విల్ సీ నథింగ్ బట్ ద ఇంక్లూడ్సే. ఎందుకు, కంప్లీట్ ఇంక్లూడ్. ఈ ఈ పీస్ ఆఫ్ కోడ్ ఇంకెక్కడన్నా వాడుకోవాలంటే వాడుకోవచ్చు. అందుకని ఓకే. అందుకని స్టాండర్డ్ ప్రోగ్రామ్స్ మీరు ఏది ఓపెన్ చేసినా లోపల అన్ని మీకు అన్ని ఇంక్లూడ్సే కనిపిస్తాయి ఇట్లా. ఓకే ఓకే. సో ఇప్పుడు మీకు ఈ ఇంక్లూడ్ ప్రోగ్రామ్ అనేది కాన్సెప్ట్ అర్థమైందా? అర్థమైంది మేడం. సో ఓకే, అర్థమైంది. దట్ కమ్స్ అండర్ మాడ్యులరైజ్. అసలు మాడ్యులరైజేషన్ అంటే ఏంటి, రీయూజబిలిటీ. ఇప్పుడు మనం ఒక ఇంక్లూడ్ ప్రోగ్రామ్ ని క్రియేట్ చేసి ఆ ఇంక్లూడ్ ప్రోగ్రామ్ ని మనం వేరే ప్రోగ్రామ్స్ లో కూడా వాడటానికి ట్రై చేస్తున్నాం. ఆ స్కోప్ ఉంది, యూజ్ చేసుకునే స్కోప్ ఉంటది. అందుకని రీయూజబిలిటీ కాన్సెప్ట్ కింద వస్తాయి. అందుకని మాడ్యులరైజేషన్ అంటారు, రైట్? మోడల్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఒక డిఫరెంట్ మాడ్యూల్, మోడల్స్. ఒక బ్లాక్ లాగా, ఒక బ్లాక్ లాగా, ఒక మాడ్యూల్ లాగా మీరు ఎన్ని ప్రోగ్రామ్స్ లో అయినా దీన్ని వాడుకోవచ్చు, రైట్? సో if you are clear about include programs, we will discuss the next concept, that is the function modules.
అంటే ఇది ఇక మనం మ్యాచ్ నార్మల్ గా అడుగుతున్నాను మేడం. ఉమ్. మనం అంటే ఈ రియల్ టైమ్ లో ఎట్లా అంటే ఇప్పుడు మీరు మీకు చూపించారు కరెక్టే. మీకు రియల్ టైంలో మనం నెక్స్ట్ పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్కి వెళ్తాం కదా, ఆటన్నిట్లో మళ్ళీ ఈ కాన్సెప్ట్స్ అన్ని వాడుతూ ఉంటాం అనమాట. ఇప్పుడు ఏంటి, ఓకే. ఇప్పుడు స్ట్రింగ్స్ ప్రోగ్రామ్ డిస్కస్ చేసాము. దాంట్లో ఏంటి, డిఫరెంట్ స్ట్రింగ్ ఆపరేషన్స్ అన్ని డిస్కస్ చేసాము. అలాగే ఇంటర్నల్ టేబుల్స్ డిస్కస్ చేసాము. దాంట్లో ఏంటి, డిఫరెంట్ ఇంటర్నల్ టేబుల్ ఆపరేషన్స్ అన్ని డిస్కస్ చేసాము, రైట్. అలాగే ఏరియా లూప్స్ ద్వారా లూప్స్ డిస్కస్ చేసాము. అలాగే సిస్టమ్ ఫీల్డ్స్ ఇంకా డిస్కస్ చేసాము, రైట్. ఇవన్నీ ఏంటి, ఇండివిజువల్ గా టాపిక్స్, మనం కాన్సెప్ట్స్ చెప్పుకుంటున్నాం ఇప్పుడు. బట్ మనకి నెక్స్ట్ వచ్చే పెద్ద ప్రోగ్రాముల్లో ఇవన్నీ మళ్ళా రిపీట్ అవుతా ఉంటాయి. ఇవన్నీ కాన్సెప్ట్స్ ఒకే ప్రోగ్రామ్ లో కూడా మీకు కనిపిస్తాయి ఒక్కోసారి, రైట్. ఇంక్లూడ్ ప్రోగ్రామ్ ఏంటంటే ఒకసారి డిఫైన్ చేసుకొని మనం మల్టిపుల్ టైప్స్ వాడుకోవచ్చు. ఎదర్ ఇన్ కస్టమ్ ప్రోగ్రామ్ అయినా దీన్ని మనం ఇంక్లూడ్ ప్రోగ్రామ్ వాడుకోవచ్చు, లేకపోతే స్టాండర్డ్ ఇంక్లూడ్ అయినా కాపీ చేసుకోవచ్చు. కస్టమ్ స్టాండర్డ్ కస్టమ్ గా చేసుకోవచ్చు, కాపీ చేసేసి ఎట్లయినా వాడుకోవచ్చు, రైట్. అంతేగాని. సో అదనమాట బేసిక్ గా ఇంక్లూడ్ ప్రోగ్రామ్స్ కాన్సెప్ట్. సో నెక్స్ట్ వి విల్ డిస్కస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫంక్షన్ మాడ్యూల్స్. ఫంక్షన్ మాడ్యూల్స్ అన్నా కూడా, ఫంక్షన్ మాడ్యూల్స్ ఆల్సో కమ్స్ అండర్ ద రీయూజబిలిటీ కాన్సెప్ట్, రైట్. సో ఒక ఫంక్షన్ మాడ్యూల్ ని మనం యూజ్ చేయాలంటే ఫస్ట్ వీ నీడ్ ద ఫంక్షన్ గ్రూప్. లెట్స్ గో టు SE80. మనకి ఆల్రెడీ ఒక ఫంక్షన్ గ్రూప్ మనం క్రియేట్ చేసాము స్టార్టింగ్ లో. ఫంక్షన్ గ్రూప్ ఆల్రెడీ క్రియేట్ చేసాము. సో ఇది మన ఫంక్షన్ గ్రూప్, రైట్. సో ఈ ఫంక్షన్ గ్రూప్ మనం వాడుకోవచ్చు. సో లెట్ us క్రియేట్ ద ఒక కస్టమ్ ఫంక్షన్ మాడ్యూల్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో whenever you want to create the function module, you have to go to the T code SE37. SE37 is the T code for creating the function modules. ఇక్కడ మనం ఒక కస్టమ్ ఫంక్షన్ మాడ్యూల్ క్రియేట్ చేద్దాము. ఈ కస్టమ్ ఫంక్షన్ మాడ్యూల్ ఏంటంటే, ఇట్ విల్ ఫైండ్ అవుట్ ద బిగ్గెస్ట్ నెంబర్ అవుట్ ఆఫ్ ద 3 గివెన్ నెంబర్స్. సో అంటే యూజర్ ఒక 3 నెంబర్స్ ఇస్తే ఈ కస్టమ్ ఫంక్షన్ మాడ్యూల్ ఏం చేస్తుందంటే, ఇట్ విల్ ఫైండ్ అవుట్ ద బిగ్గెస్ట్ నెంబర్ అవుట్ ఆఫ్ ద 3 గివెన్ నెంబర్స్. సపోజ్ అదొక రిక్వైర్మెంట్ ఉందనుకోండి మనకి. సో ఆ రిక్వైర్మెంట్ కి మనం ఒక ఫంక్షన్ మాడ్యూల్ ని ఎలా క్రియేట్ చేస్తాము, కస్టమ్ ఫంక్షన్ మాడ్యూల్. సో సెలెక్ట్ ద క్రియేట్ బటన్. ఇక్కడ ఫంక్షన్ గ్రూప్ అడుగుతుంది. సో ఆల్రెడీ మనకు ఒక ఫంక్షన్ గ్రూప్ ఉంది మన ప్యాకేజ్ లో, YFUNC వంశీ. సో we will use this function group, right. So this is the FM function module for big number. This is the description, right. So save it. Okay, so continue. సో ఇక్కడ మీరు అట్రిబ్యూట్స్ ట్యాబ్కి వెళ్ళారనుకోండి, మీకు ఈ అట్రిబ్యూట్స్ ట్యాబ్ లో ఏమేమి కనిపిస్తాయి, ఇక్కడ ఇది ఫంక్షన్ మాడ్యూల్ నేమ్ YZ బిగ్గెస్ట్. ఇది ఏ ఫంక్షన్ గ్రూప్ ని వాడుతుంది, రైట్. అండ్ ఆ ఫంక్షన్ గ్రూప్, ఈ ఫంక్షన్ మాడ్యూల్ డిస్క్రిప్షన్ ఏంటి, అండ్ ఆల్సో దిస్ ఇస్ కాల్డ్ as ది నార్మల్ ఫంక్షన్ మాడ్యూల్. అండ్ ఇక్కడ పర్సన్ రెస్పాన్సిబుల్, ఇక్కడ మనకి యూజర్ నేమ్, లాస్ట్ చేంజ్ బై, క్రియేటెడ్ ఆన్, రైట్, ఏ ప్యాకేజ్ లో సేవ్ అయ్యింది ఈ ఫంక్షన్ మాడ్యూల్. సో ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కనిపిస్తుంది అనమాట. ప్రోగ్రామ్ నేమ్ కూడా వచ్చేసింది మేడం. అది ఆటోమేటిక్ గా జనరేట్ చేస్తుంది. మనం ఫంక్షన్ మాడ్యూల్ ని క్రియేట్ చేసినప్పుడు అది బ్యాక్గ్రౌండ్ లో అది ప్రోగ్రామ్ నేమ్ అదే క్రియేట్ చేస్తుంది ఆటోమేటిక్, రైట్. సో దాని గురించి మీరేం పెద్ద పట్టించుకోకండి. ప్రోగ్రామ్ నేమ్, ఇంక్లూడ్ నేమ్ అది ఆటోమేటిక్ గా అది క్రియేట్ చేస్తుంది, మనం వాటి గురించి వరీ అవ్వక్కర్లేదు. సో ఇంపోర్ట్ పారామీటర్స్ లో సిస్టమ్ విల్ ఆటోమేటికల్లీ క్రియేట్ అనమాట.
సో ఇంపోర్ట్ పారామీటర్స్లో ఏంటి, మనం ఏమి ఇన్పుట్స్ ఇస్తాం మన ఫంక్షన్ మాడ్యూల్కి, వాట్ ఆర్ ద ఇన్పుట్స్ వీ హ్యావ్ టు గివ్. సో మనము 3 నెంబర్స్ ఇన్పుట్గా ఇవ్వాలి. సో అసోసియేటెడ్ టైప్ ఈస్ ఐ ఫర్ ఇన్పుట్ అండ్ దిస్ ఇస్ ద నెంబర్ 1 డిస్క్రిప్షన్. అలాగే ఇంకొక నెంబర్ 2, దిస్ ఈస్ ఆల్సో ఆఫ్ టైప్ ఐ ఫర్ ఇంటీజర్ అండ్ దిస్ ఈస్ అవర్ నెంబర్ 2. అండ్ అగైన్ ఓకే. థర్డ్ ఐఎన్టీ నెంబర్ కొడితే రాదా మేడం? ఐ ఫర్ ఐఎన్టీ అని ఐఎన్టీ కాదు, ఐ అనే పెట్టాలి. ఆహా, అట్లా కొడితే ఇక్కడ మనకు ఇట్లా రాదా? ఆ? అట్లా అని. ఏంటండి? ఆహా, మామూలుగా ఐఎన్టీ అని పెడితే ఐ అని రాదా అని ఇట్లా ఆహా, ఐఎన్టీ పెట్టకూడదు, ఐ అనే పెట్టాలి. పెట్టొద్దు. ఆ, ఐఎన్టీ ఇట్లా మామూలుగా టీచర్ కి సిహెచ్ చేయాలంటే సి, ఐఎన్టీ అంటే ఐ అని ఇట్లా చూపిస్తుంది ఆహా, కదా, అట్లా చూపిస్తుంది. ఓ ఇలా ఇదే డ్రాప్ డౌన్ మీరు అనేది, ఈ డ్రాప్ డౌన్ లో మీకు కనిపిస్తుంది. ఆ, డ్రాప్ డౌన్ లో మీకు కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కడ సెర్చ్ చేయాలి మేము? ఇక్కడ పెద్ద డేటా ఎలిమెంట్స్ అవన్నీ ఉన్నాయి చాలా. ఇక్కడ అసోసియేటెడ్ టైప్ ఉంది కదా, ఈ టైప్ లో మీరు డేటా ఎలిమెంట్స్కి వెళ్ళాలి. రైట్, సెర్చ్ ఫర్ డేటా ఎలిమెంట్స్. సో డేటా ఎలిమెంట్స్ ఇది మీకు ఏమేమి టైప్ ఇవ్వచ్చు అనేసి డేటా ఆ, టైప్ దగ్గర సెర్చ్ ఆ, చేసుకుంటే అయిపోతుంది. అది ఇక్కడ అన్నీ ఉన్నాయి అన్నమాట. సో ఎలాంటిది ఇవ్వాలి అని కొన్నిసార్లు మీకు దీంట్లో అన్నీ కనిపించవు. రైట్, ఓ, ఇది డేటా ఎలిమెంట్ కదా మేము. డే డేటా టైప్ అంటే డేటా ఎలిమెంట్ అని. అదే డేటా టైప్ ఎలిమెంట్. అంటే డేటా ఏంటి? ఎలిమెంట్ ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ త్రీ షార్ట్ టెక్స్ట్ క్యారెక్టర్ ఉమ్, అంటే. ఉమ్. అంటే ఈ ఫీల్డ్ టైప్ ఏంటి అని, రైట్, ఏ టైప్ ఆఫ్ ఉమ్, డేటా తీసుకుంటది అని బేసిక్ గా అసోసియేటెడ్ టైప్ అంటే. ఉమ్, రైట్, సో ఓకే. దిస్ ఈస్ అవర్ నెంబర్ 3. ఉమ్, సో ఇన్పుట్స్ మనం ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలనుకుంటున్నామో ఈ ఫంక్షన్ మాడ్యూల్కి అవన్నీ ఇంపోర్ట్ పారామీటర్లో పెట్టుకోవాలి. పారామీటర్స్ ఉంటుంది. సో ఎక్స్పోర్ట్ పారామీటర్లో మై బిగ్, మనకు బిగ్గెస్ట్ నెంబర్ కావాలి కాబట్టి నేను ఆ ఫీల్డ్ పేరు మై బిగ్ అని పెట్టాను. అసోసియేటెడ్ టైప్ ఏంటి, ఐ ఫర్ ఇంటీజరే. అండ్ ఫంక్షన్ మాడ్యూల్ అవుట్పుట్ని బిగ్గెస్ట్ నెంబర్ని ఈ ఫీల్డ్ ద్వారా బయటికి పంపిస్తుంది అనమాట. అందుకని మనం పాస్ వాల్యూ అనేది చెక్ బాక్స్ సెలెక్ట్ చేయాలి. ఎందుకంటే మనకు అవుట్పుట్ ఈ ఫీల్డ్ ద్వారా, మై బిగ్ అనే ఫీల్డ్ ద్వారా బయటకు వస్తుంది ఫంక్షన్ మాడ్యూల్ నుండి. దీన్ని బిగ్ నెంబర్ అని పెడతాం. రైట్, సో ఇంపోర్ట్ పారామీటర్లో ఇన్పుట్స్ ఏమి ఇస్తున్నాము ఫంక్షన్ మాడ్యూల్కి అవి ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. ఎక్స్పోర్ట్ పారామీటర్లో ఏ ఏ పారామీటర్ ద్వారా మనకి అవుట్పుట్ వస్తుంది బయటికి అది ఇక్కడ పెట్టుకోవాలి. అండ్ దెన్ మీరు సోర్స్ కోడ్కి వెళ్ళి లాజిక్ పెట్టాలి. ఓహో, మళ్ళీ ఇక్కడ రావాలా? మీరు సోర్స్ కోడ్లో లాజిక్ రాయాలి. ఇఫ్ n1 ఈస్ గ్రేటర్ దాన్ n2 అండ్ n1 ఈస్ గ్రేటర్ దాన్ n3, ఈ 2 కండిషన్ సాటిస్ఫై అయితే, ఈ 2 కండిషన్ సాటిస్ఫైడ్ అయితే మై బిగ్ ఈక్వల్ టు n1. రైట్, or else if n2 is greater than n1 and n2 is greater than n3, ఈ కండిషన్ సాటిస్ఫై అయితే మై బిగ్ ఈక్వల్ టు n2. ఈ 2 కండిషన్స్ ఫెయిల్ అయినాయి అనుకోండి పైన ఎల్స్ అనే కండిషన్ తర్వాత మీరు ఏది పెడితే దాంట్లోకి వస్తుంది n3. ఆ 2 కండిషన్స్ ఫెయిల్ అయినాయి అంటే ఆటోమేటిక్గా మన బిగ్గెస్ట్ నెంబర్ ఈస్ n3 అని మనం డిసైడ్ అయిపోవచ్చు. అండ్ యూ కెన్ క్లోజ్ ద ఇఫ్, వీటిని ఇలా అండ్ ఇఫ్ ఎల్సిఫ్ అని ఎన్ని ఎల్సిఫ్లు అయినా పెట్టుకోవచ్చు మీరు. దిస్ ఇస్ కాల్డ్ ఎస్ నెస్టెడ్ ఇఫ్ లూప్స్ అంటారు. ఇది ఒక ఇఫ్ కండిషన్. ఇది ఫెయిల్ అయింది అనుకోండి మళ్ళీ ఎల్సిఫ్, మళ్ళీ ఇది ఫెయిల్ అయింది అనుకోండి నెక్స్ట్ ఎల్సిఫ్, అన్ని అయిన తర్వాత లాస్ట్ లో ఎల్స్ అనే కండిషన్ పెట్టుకోవచ్చు. సో దీన్ని నెస్టెడ్ ఇఫ్ లూప్స్ తర్వాత మళ్ళీ ఇక్కడ ఎండ్ ఇఫ్ కూడా వచ్చింది. ఇఫ్ క్లోజింగ్ ఈస్ ఎండ్ ఇఫ్. మీరు ఇక్కడ స్టార్టింగ్ లో క్లిక్ చేస్తే అది ఆ లూప్ ఎండ్ స్టేట్మెంట్ ఏదో అక్కడికి వెళ్తుంది. అలాగే మీరు ఎండ్ లో క్లిక్ చేస్తే స్టార్టింగ్ ఏంటో వెళ్తుంది. ఈ ఇఫ్ లూప్ అనేది ఇఫ్ తో స్టార్ట్ అవుద్ది, ఎండ్ ఇఫ్ అనే దాంతో ఎండ్ అవుద్ది.
సో మన ఫంక్షన్ మాడ్యూల్ ఏంటి, ఇన్యాక్టివ్ స్టేట్ లో ఉంది. సో లెట్ us యాక్టివేట్ అవర్ ఎఫ్ఎం. ఎఫ్ఎం అంటే ఫంక్షన్ మాడ్యూల్. మామూలుగా వేరే దానిలో మనం అంటే వేరే ప్రోగ్రామింగ్ లో అయితే ఇఫ్ అండ్ ఎండ్ ఇఫ్ అనే మామూలుగా అట్లనే పోతుంది, ఎల్స్ ఇఫ్ అంటే కాకుండా. మన రిక్వైర్మెంట్ ని బట్టి, మనకు ఒకే ఒక కండిషన్ కావాలనుకోండి, చెక్ చేయాలనుకోండి, ఇఫ్ అది ఇస్తాము, కండిషన్ ఇస్తాము, ఎండ్ ఇఫ్ తో క్లోజ్ చేసేస్తాము. మనకి లూప్ 3-4 ఉంటే వేర్ కండిషన్స్, అనే దానికి వెళ్తాం కదా ఆహా, లూప్ ఉంటే. మనకి 3-4 కండిషన్స్ చెక్ చేయాలనుకోండి, అప్పుడు ఎల్సిఫ్ ఎల్సిఫ్ ఎల్సిఫ్, మూడు ఎల్సిఫ్లు పెట్టుకోవచ్చు మీరు. అవును, ఎల్స్ ఇఫ్ అది లో పెట్టుకోవచ్చు. అదంతా మన రిక్వైర్మెంట్ ని బట్టి, రైట్? మన కండిషన్స్, ఎన్ని కండిషన్స్ చెక్ చేయాలి అనే దాన్ని బట్టి. సో ఇఫ్ మన లో మళ్ళీ వేరు పెట్టుకోవచ్చు మనం, చాలా పెట్టుకోవచ్చు. ఇఫ్ లూప్ లో మీరు కేస్ పెట్టుకోవచ్చు. పెట్టుకోవచ్చు, రైట్? డూ లూప్ పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు. లూప్ కండిషన్స్. లూప్ కండిషన్స్ పెట్టుకోవచ్చు. అది ఇంకా అంతా రిక్వైర్మెంట్ బట్టి. సో 120, 880, 1035. సో మనం 3 నెంబర్స్ ఇస్తున్నాం, రైట్? సో 120, 880, 103, 50. 3, we are giving 3 different numbers. And when we execute, so my big number is ఇది 10,350 is the biggest number. ఇది చేంజ్ చేయొచ్చు మేడం మనం, పారామీటర్స్ SU3కి వెళ్తే చేంజ్ చేసుకోవచ్చు. ఆటో తీయచ్చు సో వాల్యూస్. ఇక్కడ మీరు బేసిక్ ఏంటి, ఇంపోర్ట్ పారామీటర్స్ అంటే ఇన్పుట్స్ టు ఫంక్షన్ మాడ్యూల్, ఎక్స్పోర్ట్ పారామీటర్ అంటే అవుట్పుట్ ఫ్రమ్ ద ఫంక్షన్ మాడ్యూల్, రైట్? సో ఇంపోర్ట్ అంటే పంపించడం ఏంటి, ఏం పంపిస్తున్నాము, N1 N2 N3 వాల్యూస్ పంపిస్తున్నాం ఫంక్షన్ మాడ్యూల్కి. ఎక్స్పోర్ట్ అంటే ఏంటి, తెచ్చుకోవటం, బయటికి పంపించడం. బయటికి ఏం పంపిస్తుంది ఫంక్షన్ మాడ్యూల్, బిగ్గెస్ట్ వాల్యూని పంపిస్తుంది బయటికి, కరెక్ట్. రైట్? ఇప్పుడు ఈ ఫంక్షన్ మాడ్యూల్ని, ఇప్పుడు సపోజ్ ఈ ఫంక్షన్ మాడ్యూల్ మీరు క్రియేట్ చేశారు, వైజెడ్ బిగ్గెస్ట్ అనే ఫంక్షన్ మాడ్యూల్ మీరు క్రియేట్ చేశారు. సో ఇప్పుడు మీ టీంలో ఇంకా వేరే 2-3 కూడా సేమ్ ఫంక్షన్ మాడ్యూల్ని దే కెన్ యూజ్ ఇట్ ఇఫ్ దే వాంట్, ఇఫ్ దే హ్యావ్ ద రిక్వైర్మెంట్. ఈ సేమ్ ఫంక్షనాలిటీ వాళ్ళకి కావాలంటే వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు సేమ్ ఫంక్షన్ మాడ్యూల్. వాళ్ళు వాళ్ళ ప్రోగ్రామ్ లో కాల్ చేసుకోవచ్చు. ఎట్లా చేసుకోవచ్చు? సో వాళ్ళు ఎలా కాల్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు చూపిస్తాను. సో స్టాండర్డ్ ఫంక్షన్ మాడ్యూల్ అయినా, కస్టమ్ ఫంక్షన్ మాడ్యూల్ అయినా, ఇక్కడ ఒకసారి డీబగింగ్ చేయొచ్చారా మేడం? అది ఇప్పుడే వద్దు, ఇంకొక కొన్ని వెరైటీ ప్రోగ్రామ్స్ అయిన తర్వాత అప్పుడు డీబగింగ్కి వెళ్దాం, ఓహో, ఓకే. రైట్? సో సపోజ్ ఇప్పుడు ఈ ఫంక్షన్ మాడ్యూల్ని ఒక ప్రోగ్రాంలో, సపోజ్ ఈ ఫంక్షన్ మాడ్యూల్ మీరు క్రియేట్ చేశారు, కానీ నేను నా ప్రోగ్రాంలో వాడుకోవాలి. మీరు క్రియేట్ చేసిన ఫంక్షన్ మాడ్యూల్ని నా ప్రోగ్రాంలో వాడుకోవాలి. సో అది ఎలా వాడుకోవాలో చూద్దాం. నా ప్రోగ్రామ్ నేమ్ ఏంటి, YZFM కాల్ అని పెట్టుకుంటున్నా నేను నా ప్రోగ్రామ్ నేమ్, ఎందుకంటే నా ప్రోగ్రాంలో మీరు క్రియేట్ చేసిన ఫంక్షన్ మాడ్యూల్ని నేను యూజ్ చేసుకుంటా అందుకని, రైట్? సో సెలెక్ట్ ద క్రియేట్ బటన్. సో calling the FM function module. So under the attributes, under the type, try to select it as the executable program and save it. And save it. And continue. Right? సో ఇక్కడ ఏంటి, నేను ఫస్ట్ మన ఫంక్షన్ మాడ్యూల్స్ కి 3 ఇన్పుట్స్ ఇవ్వాలి. అందుకని నేను ఒక 3 పారామీటర్స్ ని నేను డిఫైన్ చేసుకుంటా. అండ్